నమస్కారం. ఈరోజు సుఖీభవలో మెనోపాజ్ బాధలకు ఆయుర్వేద వైద్యం, వీటిని మానేస్తేనే కాలేయానికి ఆరోగ్యం, మలి వయసులో పెనుశాపం ప్రోస్టేట్ క్యాన్సర్, పక్షవాతం ఆధునిక చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. ఋతుచక్రం మొదలైనప్పుడే కాదు, శాశ్వతంగా ఆగిపోయేటప్పుడు కూడా చాలా రకాల ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఒంట్లో హార్మోన్లు తగ్గుముఖం పట్టడంతో శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మెనోపాజ్ దశలో చాలామంది ఒళ్లంతా వేడి ఆవిర్లు, తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి తదితర బాధలతో సతమతమవుతూ ఉంటారు. మెనోపాజ్ దశలో వేధించే బాధలకు ఆయుర్వేదం తనవైన ప్రత్యేకమైన చికిత్సలు, పరిష్కారాలను సూచిస్తోంది. మెనోపాజ్ దశలో ఎదురయ్యే ఇబ్బందులకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ జీవితంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోతున్న దశలో శారీరకంగా, మానసికంగా అనేక చిక్కుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. మెనోపాజ్గా పిలిచే ఈ సంధి దశలో కొంతమందిలో ఎలాంటి సమస్యలు లేకుండానే మెనోపాజ్ ముగిసిపోతే, మరికొంతమందిని మాత్రం మెనోపాజ్ బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఒళ్లంతా అగ్నిగుండల్లా ఆవిర్లు వస్తుంటాయి. చీటికి మాటికి తలనొప్పి వేధిస్తుంటుంది. రాత్రిపూట ఒకటే చెమట్లు పడుతూ ఉంటాయి. కోపం, చిరాకు వంటి మానసిక చికాకుల వరకు అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. శారీరకంగా, మానసికంగా భిన్నమైన మార్పులు కనిపించే ఈ సంధి దశను ఆరోగ్యంగా, ఆనందంగా దాటేయటానికి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన చికిత్సలు, పరిష్కారాలు ఉన్నాయి. పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ ఆర్ ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్, ఇది ఆల్మోస్ట్ 80% స్త్రీలలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు కొంచెము స్త్రీలకి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ సమస్య ఇంకా కొంచెం వాళ్ళకి తెలుస్తోంది, వాళ్ళు సఫర్ అవుతున్నారు కూడా. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం, ప్రొజెస్టరాన్ హార్మోన్ కూడా తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి, అలాగే యూట్రస్లో చేంజెస్ రావడము, ఓవరీస్లో చేంజెస్ రావడం, వీటన్నిటి ద్వారా వాళ్ళకి బాడీని వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువగా హాట్ ఫ్లాషెస్ రావడము, చెమటలు పట్టేయడము, డిప్రెషన్ రావడము, తల తిరగడము, సైకియాట్రిక్ ప్రాబ్లం లాంటి ఫీలింగ్స్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ యొక్క మెనోపాజల్ సిమ్టమ్స్ అనే మనం అర్థం చేసుకోవాలి. చాలా మటుకు ఆహార నియమాలు పాటించుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కనుక దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా మితంగా, అంటే మిల్లెట్స్ లాంటివి తీసుకోవడం ద్వారా, అలాగే విటమిన్ ఈ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం. అంటే ఏంటి, ఫిష్ లాంటివి నాన్ వెజిటేరియన్ ఫిష్ లాంటివి తీసుకుంటే కనుక పర్వాలేదు. లేని పక్షంలో వెజిటేరియన్స్కి అయితే కనుక టోఫు లాంటివి తీసుకోవడం, అంటే సోయా లాంటివి తీసుకోవడం ద్వారా మంచి గుణం ఉంటుంది. అదే చాలామంది మటన్ లాంటిది తీసుకుంటూ ఉంటారు, అవన్నీ అవాయిడ్ చేయాలి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఉద్రేకం అనేది బాడీలో కరుగుతుంది. కాబట్టి లైట్ ఫుడ్, సీ ఫుడ్ లాంటివి లైట్ అవి తీసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే వ్యాయామం విషయం, అంటే రొటీన్గా మనం తినే ఇతర ఆహార పదార్థాలన్నీ తినచ్చు. ఎందుకంటే ఇది వ్యాధి కాదు, ఇది ఓన్లీ బాడీలో జరిగే చేంజ్ కాబట్టి దీనికి సరిపడా మనం ఆహారం నియమాలు పాటిస్తే సరిపోతుంది. వ్యాయామం విషయానికి వచ్చేసరికి మైండ్ఫుల్నెస్, అంటే మెడిటేషన్ లాంటిది, అలాగే ఎక్సర్సైజెస్ లాంటివి, యోగా లాంటివి, సూర్య నమస్కారాలు లాంటివి చేయడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. మెనోపాజ్ ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశలో శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ పోతుంది. ఈ హార్మోన్ల తగ్గుదలకు అనుగుణంగా శరీరం సర్దుకునేందుకు వీలుగా రోజువారీ ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు, పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజా ఫలాలు, ఎండిన ఫలాల్ని తరచుగా తీసుకోవాలి. సోయా పదార్థాలని బాగా తీసుకోవాలి. వీటిలోని ఫైటోకెమికల్స్కు మెనోపాజ్ సమస్యల్ని తగ్గించే గుణం ఉంది. ఇక ఫ్రైలు, డీప్ ఫ్రైలు, జంక్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజు మొత్తంలో నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, చెరకు రసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి మెనోపాజ్ ఇబ్బందుల్ని బాగా తగ్గిస్తాయి. ముడిబియ్యంతో వండిన అన్నం మంచిది. తగినంత కాల్షియం కోసం రాగులు, నువ్వులు, పాలు,
పాల పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సొంఠి, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని కషాయంలాగా కాచుకుని రోజుకి 2 పూటలా తీసుకుంటే మెనోపాజ్ ఇబ్బందులు చాలా వరకు అదుపులోకి వస్తాయని చెబుతారు నిపుణులు. చిట్కాల విషయానికి వచ్చేసరికి రెడ్ క్లోవర్ అని, అలాగే చైనీస్ ఔషధాలు కొన్ని ఉన్నాయి, అవి చాలా బాగా పనిచేస్తాయి. జిన్సింగ్ లాంటిది, ఈవినింగ్ ప్రిమ్ రోజ్ అని, అంటే ఇవన్నీ బయట మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా మంచి గుణం ఉంటుంది. అదే కొన్ని స్ట్రాబెర్రీ, మల్బెర్రీ అని కొన్ని ఉన్నాయి, అవి మనకి ఫ్రూట్స్ రూపంలో దొరుకుతుంటాయి. ఇందులో హార్మోన్స్ రెగ్యులరైజేషన్, ఫైటోఎస్ట్రోజన్స్ వేరే రకంగా పనిచేస్తాయి. అవి ఉపయోగపడతాయి వీళ్ళకి. లేదా అంటే సోయా ఐసోఫ్లావినాయిడ్స్, అంటే సోయా చిక్కుడు నుంచి వచ్చే పాలు కానీ, ప్యూర్ సోయాని మనం బయట మార్కెట్లో దొరికిన సోయా పౌడర్ని తెచ్చుకుని దాన్ని మనం మిల్క్గా చేసుకుని తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలా కాని పక్షంలో సోయావి నగెట్స్ లేదా సోయావి మీల్ మేకర్ లాంటివి దొరుకుతాయి, అవి తినడం ద్వారా కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కరోనా టైంలో డిప్రెషన్ లాంటిది అధికం అవడం అవన్నీ చూస్తున్నాం కాబట్టి దీనికి బెస్ట్ ఏంటంటే అశ్వగంధని ఇండియన్ జిన్సింగ్ అంటారు. దీనిని ప్రతిరోజు శతావరి అనే ఔషధం బయట మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా తీసుకొచ్చి, అంటే పిల్లి బీచరా అంటారు, అది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ శతావరి పౌడర్ దొరుకుతుంది. 2 కూడా ఒకటే రంగులో ఉంటాయి. అవి ఒక 1/2 టీ స్పూన్ పొద్దున్న శతావరి, ఒక 1/2 టీ స్పూన్ అశ్వగంధ పాలల్లో కలిపి తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఇంకా మనకి వైల్డ్ యామ్ అనేది కూడా ఒకటి, అంటే దాన్ని మనం పుల్లకంద అంటాము, దానిని సూరణకంద అంటాం మేము. దాంతో చేసిన అది లేహ్యం దొరుకుతుంటుంది, సూరణాది లేహ్యము. అలాగే మనకి కలువ పూలతో చేసిన కాడలు దొరుకుతాయి, వాటిని కూడా తీసుకోవడం ద్వారా కూడా మనకి బాడీలో పొటాషియం లెవెల్ పెరగడంతో పాటు డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏదో ఒక రూపంలో ఎలా దొరికితే అలా తీసుకుంటే కనుక రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా శతావరి ఇందాక నేను చెప్పినవి, అందులో లేహ్యం రూపంలోనూ పొడి రూపంలోనూ సొంటి కలిపి ఇవ్వడం కూడా, అంటే దానికి కాంబినేషన్స్తో పాటు ఇస్తూ ఉంటాము. అశ్వగంధ చూర్ణము, అశ్వగంధ లేహ్యము, శతావరి చూర్ణము, శతావరి లేహ్యము, అశోక, ఇవన్నీ కూడా రకరకాలైన ఔషధాలు తీసుకుంటే కనుక చికిత్స చాలా మంచి గుణం ఉంటుంది. మెనోపాజ్ ఇబ్బందుల్ని తేలికగా అధిగమించేందుకు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మెనోపాజ్ దశలో ప్రతినిత్యం వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు, ఒత్తిడిని తట్టుకునేందుకు ధ్యానం, ప్రాణాయామం, యోగాసనాల సాయం తీసుకోవాలి. మెనోపాజ్ ఇబ్బందులు ఎంతకీ తగ్గనప్పుడు శిరోధార చికిత్స, శతావరి, సరస్వతీ లేహ్యం, పునరనవాది మండూర, బోలబద్ధరస వంటి ఔషధాల్ని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని మనకు బాగా తెలిసిన సామెత. కాలేయం ఆరోగ్యం విషయంలో ఇది అక్షర సత్యం. నోటికి రుచిగా ఉందని ఏది పడితే అది తింటూ పోతే చివరికి మన కాలేయం కోలుకోలేనంతగా దెబ్బతినిపోతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్తారు నిపుణులు. కాలేయాన్ని దెబ్బతీసే అలవాట్లు, ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రకాల అలవాట్లు, ఆహార పదార్థాల్ని కాలేయం పాలిట శత్రువులుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మద్యపానం అనేది కాలేయానికి ప్రథమ శత్రువు. ఫ్యాటీ లివర్, కాలేయ సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం మద్యం సేవించడమే. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీస్తుంది. మితంగా మద్యం సేవించడం మంచిదేనని కొందరు చెప్పినా దానికి దూరంగా ఉండడమే ఉత్తమం. అలాగే తీపి పదార్థాలు, చక్కెరతో తయారు చేసిన పిండి పదార్థాలను ఎక్కువగా తింటే ఊబకాయం వస్తుంది. రక్తంలో చక్కెర శాతం ఎక్కువైతే శరీరం, కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. దీంతో మధుమేహం ముప్పు పెరుగుతుంది. కాబట్టి చక్కెరతో తయారు చేసే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇక మసాలాలతో వేయించిన ఆహారంలో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది.
వీటికి ప్రత్యామ్నాయంగా కాల్చిన ఉడకబెట్టిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఉప్పును ఎక్కువగా వినియోగిస్తే రక్తపోటు పెరగడంతో పాటు కాలేయం పనితీరు దెబ్బతింటుంది. రోజుకు 1500 మిల్లీగ్రాములకు మించి ఉప్పు తీసుకుంటే రక్తపోటు, కాలేయం, గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మొదట్లో ఉప్పు తక్కువగా వాడటం ఇబ్బందిగా ఉన్నా తర్వాత అలవాటైపోతుంది. అలాగే పాలిష్ పట్టిన బియ్యానికి దూరంగా ఉండాలి. పాలిష్ పట్టిన బియ్యంలో పీచు తక్కువగా, పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి బియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఇది జీర్ణమైనప్పుడు రక్తంలో చక్కెర లవణాలు అమాంతం పెరిగిపోతాయి. సోడా, పళ్ల రసాలలో శుద్ధి చేసిన చక్కెర, ఫ్రక్టోజ్ ఉండవు. ఇవి కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్లను తీసుకోవడం మంచిది. నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్స్కి, ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ఇవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. తరచూ టాయిలెట్కు వెళ్లాల్సి రావడం, రాత్రిళ్లు ఎక్కువసార్లు లేవాల్సి రావడం మామూలుగా అయితే వీటి గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక వయసు వచ్చాక, 50 ఏళ్లు పైబడ్డాక ఇలాంటి మూత్రగండాలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మొదలుకుని క్యాన్సర్ కణితుల వరకు చాలా రకాల కారణాలే ఉంటాయి. మలి వయసులో పురుషులకు పెను శాపంగా పరిణమించే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా కానీ ఈ పిఎస్ఏ అనేది పెరుగునున్న వాళ్ళలో ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. ఆ పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాం. రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేసి క్యాన్సర్ ఉండే అవకాశం ఉందా లేదా చూసుకుంటాం. వారి ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ ఫాదర్కి కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఒకసారి ఫ్యామిలీలో ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ ఎవరికన్నా ఉంటే క్యాన్సర్ ఉండే అవకాశం వీరిలో కూడా ఎక్కువ ఉంటుందండి. అది ఫెమిలియల్ అంటాం, లేకపోతే హెరిడిటరీ అంటాం. ఈ రెండిట్లో జరిగే అవకాశం ఉంటుంది. సరే, అవన్నీ లేకపోయినా కానీ ఎక్కువగా పిఎస్ఏ ఉన్న పక్షంలో, అదే 2 వాల్యూస్ అలానే ఉన్న పక్షంలో ఇలాంటి వాళ్ళకి చాలామందికి మేము బయాప్సీ, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ అంటాం. ట్రస్ బయాప్సీ అంటే మలం వచ్చే నాళంలోంచి, అదే ఆర్ఎస్ నుంచి అల్ట్రాసౌండ్ ప్రోబ్ ద్వారా డైరెక్ట్ చేసుకొని ఆ ప్రాస్టేట్లోంచి ఒక 10 నుండి 20 జగాల నుంచి చిన్న ముక్కలు తీసి మనం టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది. ఇలా చేసిన దానివల్ల ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది ఆ బయాప్సీ చూసిన తర్వాత. సపోజ్ ఉన్నది అన్న పక్షంలో అది లోకలైజ్డ్ అని తేలితే ఈ మధ్య కాలంలో మోస్ట్ రీసెంట్ ఈజ్ రోబోటిక్ రాడికల్ ప్రాస్టెటెక్టమీ. అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా ఆ ప్రాస్టేట్ని మొత్తం తీసేసి ఆ బ్లాడర్ని మళ్ళా మూత్రం వచ్చే నాళంతో జోడించడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి? మొత్తం ప్రాస్టేట్ తీసేస్తాము, ఇంకెక్కడ జబ్బు ఉండదు కాబట్టి క్యూర్ అయ్యే అవకాశం 70 to 80% వాళ్ళలో కంప్లీట్ క్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే అది ఎక్కడో పాకిపోయింది అన్న పక్షంలో దాని ట్రీట్మెంట్ వేరేలాగానూ ఉంటుంది. అవసరమైతే రేడియేషన్, తర్వాత హార్మోనల్ మ్యానిపులేషన్ అన్న దానివల్ల దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పక్షవాతం చెట్టంత మనిషిని నిట్ట నిలువునా కుప్పకూల్చే పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా పక్షవాతం తాలూకు అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. సకాలంలో ఆసుపత్రికి చేరగలిగితే పక్షవాతం తాలూకు ప్రభావాన్ని చాలా వరకు అడ్డుకోవచ్చు. పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి? ఎన్ని రకాలుగా వస్తుంది? ఈ బ్రెయిన్ స్ట్రోక్నే మనం పక్షవాతం అని అంటూ ఉంటాము. బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఎప్పుడైతే క్లాట్స్ ఫామ్ అవుతాయో అప్పుడు ఆ బ్రెయిన్కి ఆ పార్ట్లో రక్త ప్రసరణ తగ్గి అది చచ్చుపడిపోవటం జరుగుతుంది. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్, ఒకటి హెమరేజిక్ స్ట్రోక్. ఇష్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల ఆ ఏరియాలో రక్త ప్రసరణ తగ్గటం వల్ల చచ్చుపడిపోతుంది. దాన్నే ఇష్కిమిక్ స్ట్రోక్ అని అంటాము. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లో బీపీ అలా ఎక్కువ అవటం వల్ల రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరుగుతుంది. దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అని మనం అంటాము. పక్షవాతం ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? ఇది ఎక్కువగా బీపీ కంట్రోల్లో లేని వారిలో ఎక్కువ శాతం బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దాంతోపాటుగా షుగర్ కంట్రోల్ లేని వారిలో, పొగ త్రాగే వాళ్ళల్లో, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో,
కొంతమందికి జన్యుపరంగా వచ్చే స్ట్రోకులు కూడా ఉంటాయి. దాంతోపాటుగా ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళలో, ఒబిసిటీలో, లేకపోతే రాత్రిపూట ఎక్కువగా గురక, పొట్ట ఎక్కువ ఉండటం, వీళ్ళల్లో ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? ఫాస్ట్ రూల్ అంటే ఏంటి? స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక చెయ్యి, కాలు పని చేయకపోవటం జరుగుతుంది. మూతి ఒక వైపుకి వంకరపోయే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా ఇవి మనం తరచుగా చూసే సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్. దీంతో పాటుగా ఒక్కొక్కసారి బ్యాలెన్స్ తప్పటం, నడవలేకపోవటం, లేకపోతే చూపు ఒకవైపు మందగించడం, లేకపోతే ఒకవైపు కనిపించకపోవటం, ఇవి కూడా సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. దీనికే ఒక నిమోనిక్ ఉంటుంది, బీ ఫాస్ట్ అని. సో ఇదేంటంటే ఒకవైపు ఒక కాలు, చెయ్యి చచ్చుపడిపోవటం, తిమ్మిరిగా ఉండటం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. దాంతోపాటుగా ఫేస్ ఒకవైపు తిరిగిపోవటం జరుగుతుంది, మూతి పక్కకు వెళ్ళిపోవటం జరుగుతుంది. దాంతోపాటుగా బ్యాలెన్స్ తప్పటం జరుగుతుంది చాలామందికి నడుస్తుంటే. దాని తర్వాత ఒకవైపు కంటి చూపు మందగించడం కూడా ఉంటుంది. సో ఇవన్నీ స్ట్రోక్ యొక్క లక్షణాలు. ఇవి గుర్తించడం చాలా ఇంపార్టెంట్. పక్షవాతం విషయంలో గోల్డెన్ అవర్ అంటే ఏంటి? పక్షవాతం రాగానే వెంటనే మనం హాస్పిటల్కి తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి నిమిషానికి 1.9 బిలియన్ న్యూరాన్స్ బ్రెయిన్లో డెస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో ప్రతి నిమిషం అనేది ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ అనేది స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 గంటల్ని మనం గోల్డెన్ అవర్ అంటాం. అంటే ఈ లోపు కనుక మనం పేషెంట్ని హాస్పిటల్కి తీసుకురాగలిగితే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేసే అవకాశం ఉంటుంది. సో దీంతో ఆ క్లాట్ని కరిగించే అవకాశం ఉంటుంది. సో అందుకనే దాన్ని గోల్డెన్ అవర్ ఆర్ గోల్డెన్ పీరియడ్ అని అంటారు. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? స్ట్రోక్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి కనుక తీసుకువస్తే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ తీస్తాము. అది అసలు ఇష్కెమిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోకా అని సిటీ కానీ ఎంఆర్ఐతో కానీ మనం నిర్ధారిస్తాం. అదే ఇష్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి, టెనిక్టిప్లేజ్, ఆల్టిప్లేజ్ అనే ఇంజెక్షన్స్. సో ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఆ క్లాట్ని కరిగించే అవకాశం ఉంటుంది. ఇది మనం 4.5 గంటల లోపే ఇవ్వగలం. ఈ 4.5 గంటలు దాటితే కనుక ఇప్పుడు వచ్చిన కొత్త స్టడీస్, డాన్ అండ్ డిఫ్యూజ్ స్టడీస్ అంటారు. సో వాటితో మనం కొన్ని ఇంటర్వెన్షన్స్ చేస్తాం. దాన్నే థ్రాంబెక్టమీ అంటాం. అంటే ఆ క్లాట్ని రిట్రీవ్ చేయటం జరుగుతుంది. ఆ క్లాట్ని యాంజియో చేసి ఆ క్లాట్ని తీసేయటం జరుగుతుంది. దాన్నే థ్రాంబెక్టమీ అని అంటారు. అదే రక్తస్రావం వల్ల జరిగిన స్ట్రోక్ అంటే హెమరేజిక్ స్ట్రోక్లో బీపీని మేనేజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. బీపీ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. వెంటనే బీపీ తగ్గించే ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళలో బీపీ ఫ్లక్చువేట్ అవ్వకుండా చూసుకుంటాం. స్ట్రోక్ యూనిట్లో పేషెంట్ని అడ్మిట్ చేస్తాము. పక్షవాతానికి సర్జరీ ఎప్పుడు చేస్తారు? అంటే ఎప్పుడైతే రక్తస్రావం బాగా జరిగి మెదడులో వాపు వచ్చి మెదడు ఎప్పుడైతే జారటం జరుగుతుందో ఆ టైంలో ఎమర్జెన్సీగా క్రేనియెక్టమీ అనే ప్రొసీజర్ చేస్తాం. ఈ సర్జరీ ద్వారా పక్షవాతాన్ని కంప్లీట్గా ట్రీట్ చేయటం అంటూ కాదు, ఇది ఒక్క లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ మాత్రమే. అలానే ఇష్కెమిక్ స్ట్రోక్లో కూడా స్ట్రోక్ పెద్దగా వచ్చి ఎక్కువ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ జరిగితే కొన్ని రోజుల తర్వాత మెదడు వాప్ అనేది వస్తుంది. ఒక 3-4 రోజులు ఆ మెదడు వాప్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో అప్పుడు కూడా మనం ఈ క్రేనియెక్టమీ అనే సర్జరీ చేస్తాము. ఈ సర్జరీ డెఫినెట్లీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ మాత్రమే. ఈ సర్జరీ చేసినంత మాత్రాన పక్షవాతం తగ్గుతుందని ఏమీ కాదు. పక్షవాతానికి రీహాబిలిటేషన్ ఎలా ఉంటుంది? రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్లో. సో వాళ్ళని వెంటనే మొబిలైజ్ చేయటం, బాగా ఫిజియోథెరపీ చేయించటం. ఈ రీహాబిలిటేషన్లో కూడా చాలా కొత్త అడ్వాన్సెస్ ఇప్పుడు స్ట్రోక్లో వచ్చినాయి. సో దానికి బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారు, దానికి మిర్రర్ థెరపీ అంటారు. సో ఇలాంటి కొత్త ఫిజియోథెరపీ పద్ధతుల వల్ల బ్రెయిన్ని త్వరగా రికవరీ చేయడానికి కొంతవరకు సహాయపడతాయి. సో యూజువలీ ఈ రికవరీ అనేది పక్షవాతం నుంచి మనం ఎక్కువ 3 నుంచి 6 నెలలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాని తర్వాత కూడా కొంత ఫిజియోథెరపీతో డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటాము. పక్షవాతం నివారణ ఎలా? బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనం డెఫినెట్గా బీపీ ఫస్ట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. డెఫినెట్గా స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా మానేసేయాలి. దాని తర్వాత ఫుడ్, లెస్ ఆయిలీ ఫుడ్, లైట్ ఫుడ్ తీసుకోవాలి.
దాంతోపాటుగా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మన స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. అండ్ ఒబిసిటీ, ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళు తగ్గటంతో కూడా స్ట్రోక్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. పక్షవాతం విషయంలో సత్వర వైద్యమే చాలా కీలకమైన విషయం. పక్షవాతం తాలూకు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళి తగిన వైద్య సాయం పొందాలి. ఇక పక్షవాతం రాకుండా ఉండేందుకు హై బీపీ, కొలెస్ట్రాల్, బరువును చక్కగా అదుపులో ఉంచుకోవడం చేయాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలు పొట్టలో నులిపురుగులతో బాధపడుతున్నప్పుడు దానిమ్మ చెక్కను కషాయంగా కాచి దానికి కొద్దిగా ఆముదం కలపండి. ఈ ద్రావణాన్ని రోజుకు 2 పూటలా 1 వారం రోజుల పాటు పాలతో కలిపి తాగించండి. పొట్టలో నులిపురుగుల బెడద ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.